అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ 25 ఏళ్ళు దాటిన అబ్బాయి లైఫ్ మాత్రం పైకి కనబడినంత సరదాగా అయితే ఉండదు. ఓరా जबरदस्त खतरनाक कॉमेडी शो. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. So మన జబర్దస్త్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ఇంద్రజ గారు అండ్ నాగబాబు గారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో డిఫరెంట్ గెటప్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా. చెల్లమ్మ కాలేజ్కి వెళ్ళి బాగా చదువుకొని నాకు మంచి పేరు తేవాలమ్మా. నువ్వు నీకు విషయం చెప్పాలి. నాకు విషయం చెప్పాలా? ఏంటది? నేను ఒక అబ్బాయిని ప్రేమించిన, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాం, నువ్వు వద్దన్నావు అనుకో లేచిపోయి పెళ్లి చేసుకుంటాం. ఈ విషయం నాన్న తెలిసింది అనుకో గోల్ పెడతారు. అసలుకే నాన్నకి లవ్ మ్యారేజ్ అంటే అసలు ఇష్టం ఉండదు. ఏదో ఒకటి నేనే నాన్నకి విన్నాన్రా, అంతా విన్నాన్రా. ఏమ్మా ఆడంటే ఎదవ, నువ్వైనా చెప్పాలి కదా నాకు. నా కూతురు స్టేట్ ఫస్ట్ వస్తే నాకు కాదా ఆనందం. డాక్టర్ చెప్పాడు కదా నాన్నకి ఆపరేషన్ చేసా చెవులు పనిచేయబట్ట. నాన్న బతుకున్న జీవితాంతం ఇంతే. నేను అబ్బాయిని కలుస్తాను ఒకసారి, ఎప్పుడైనా రమ్మని చెప్పు, కలిసి మాట్లాడి సెట్ చేస్తాను. సరేనా? సరే అన్న. నువ్వు కాలేజ్కి వెళ్ళి బాగా చదువుకో. నా కూతురు సరే నేను వెళ్ళొస్తా. అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు. చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అమ్మా ఏంటి ఆఫీస్కి వెళ్తున్నట్టున్నావు? ఒకటే గుడ్డు ఉంది, తినేసి వెళ్ళమ్మా. గుడ్డు నన్ను తినమంటున్నాడంటే అన్నయ్య తింటాడు, పాప పిచ్చోడు. అన్నయ్య నువ్వు తినన్నయ్య. వద్దమ్మా నువ్వే తినమ్మా. ఉన్న ఒక్క గుడ్డు నేను తినేస్తే నువ్వేం తింటావు అన్నయ్య? లేదమ్మా 4 గుడ్లు ఉన్నాయి, 3 నేను తినేసాను, ఒకటే మిగిలింది. అన్నయ్య నేను ఆఫీస్ లో ఒక అబ్బాయిని ప్రేమించాను, నువ్వు ఒప్పుకుంటే సరే సరే, లేకపోతే ఆడుతోనే లేచిపోతాను. సరే నేను అబ్బాయితో మాట్లాడతానులే. అరే దొరా, అరే దొరా, చెప్పు. ఎక్కడున్నావురా? ఇక్కడే ఉన్నా. సరే గానీ న్యూస్ పేపర్ వచ్చిందా? ఏ న్యూస్ పేపర్ దేనికి కొళ్ళు కనపడవు కదా. గాలుపుకుంటా గాలుపుకుంటా. సరే గానీ ఆ టీవీ పెట్టు. టీవీ అట్లేదు, ఇట్టుంది. ఇదే టీవీ అటు పెట్టమంటున్నా. వీడేంది ఇంకా వస్తలే? బేబీ వచ్చినావా? నీకు విషయం చెప్పాలి. ఏంటి? మా అన్నకి మన గురించి మొత్తం చెప్పినావు, ఓకే అన్నాడు. నువ్వు ఒక్కసారి కలు, మొత్తం సెట్ అయిపోతుంది. ఇప్పుడే కలుసా, పద వెళ్తాం. మీ అన్నయ్య ఎక్కడుండు? ఏంటి ఇక్కడికే రమ్మంది ఫోన్ చేసి? ఎక్కడుంది? చాను ఏంటి ఫోన్ చేసి రమ్మను? నీకు ఒక గుడ్ న్యూస్. మన లవ్ మ్యాటర్ మా అన్నకి చెప్పేశాను. అవునా? అవును. అయితే ఇప్పుడు నేను మాట్లాడొచ్చు మీ అన్నయ్యతో? మాట్లాడొచ్చు. సరే నేను మాట్లాడుతాను, ఒప్పించే ప్రయత్నం చెయ్యి. ఇది ఎక్కడికే రమ్మని ఇంకా రాలేదేంటిది? గంట లేట్ అయింది. ఏమైంది? అంటే కాలు బెనికింది. సరేదా కూర్చో. రోజు రోజుకి గ్లామర్ పెరిగిపోతుంది, నీ మీద ప్రేమ కోరికలు రెండు పెరిగిపోతుంది తెలుసా? ఇంకేంటి ఇదేంటి ఇప్పుడు వచ్చాడు? ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు? అన్నయ్య వచ్చాడు. వాడు మీ అన్నయ్య? అవును. మన పెళ్లి కోసం వెళ్ళి మాట్లాడరానా? వద్దు, వాడు చూస్తే ఊరుకోడు. నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను. అవునా? సరే సరే, ఓకే ఓకే. నువ్వు వెళ్ళు. బుద్ధి ఉంది అసలు? కొంచెం ఉంటే ఎంత కొంపలు మునిగిపోయా తెలుసా? ఏమైంది? ఎవడాడు? మా అన్నయ్య. నేను ఒకసారి మీ అన్నయ్యతో మాట్లాడొస్తా. మన ప్రేమ వద్దు, మన ప్రేమ పెళ్లి గురించి నేనే మా అన్నయ్య నొప్పిస్తా. నువ్వు వెళ్ళావనుకో ఎవడు వీడని నన్ను కొడతాడు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా కదా, నేను నొప్పిస్తాలే. వీళ్ళ అన్నయ్యతో ఎలాగన్నా మాట్లాడి దీన్ని ఎలాగన్నా ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. హాయ్. హాయ్.
చెప్పేద్దామా? ఎలాగైనా బామ్మది కదా, ముందు మాట్లాడదాం ఒకసారి. చెప్తే ఏమనుకోడు కదా. హాయ్ అండి. హాయ్ అండి. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేనే మీకు విషయం చెప్దామని కలడానికి వచ్చానండి యాక్చువల్ గా. అయితే నేను ముందు చెప్పేస్తా. చెప్పండి. మీ చెల్లి ఆల్రెడీ చెప్పే ఉంటది. మీ చెల్లి నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. ఉదయం మా చెల్లి చెప్పింది వీడి గురించేనా? ఇప్పుడు వీడి చెల్లి నేను ప్రేమించిన విషయం వీడు చెప్పాను అనుకోండి, మా చెల్లి ప్రెస్ చేసుకో, ఇద్దరు హ్యాపీ జంట అయిపోవచ్చు. నీకు నేను విషయం చెప్పాలి. ఏంటి? యాక్చువల్ గా మీ చెల్లి నేను ప్రేమిస్తున్నాను. అవునా? అంటే ఉదయం మా చెల్లి చెప్పింది వీడి కోసమేమో. అవునా? బావా బావా, నా చెల్లి నువ్వు, నీ చెల్లి నేనంటే కుండ మార్పిడి కష్టమేమో. ఈ రోజులో గుండు మార్పిడి ఈజీగా అయిపోతుంది, కుండ మార్పిడి ఏమో ఈజీగా అయిపోతుంది బ్రో. కాకపోతే మా నాన్న లవ్ మ్యారేజ్ ఒప్పుకోడు. మా నాన్న కూడా ఒప్పుకోడు బ్రో. ముందు ఇంట్లో ఒప్పిద్దాం, దాని తర్వాత చూద్దాం. ఓకే ఓకే బాయ్. ఓకే బాయ్. మీ చెల్లిని అడిగానని చెప్పి. మీ చెల్లిని అడిగాని చెప్పి అబ్బాయిని కలిసాను రా, నీ పెళ్లికి ఏ డోకా లేదు, నేను ఓకే అంటున్నాను. ఓకేనా? నిజంగా ఓకేనా నీకు? నాన్న కూడా ఒప్పిస్తాను. నాన్న రంగంలో వస్తున్నాడు. చెల్లి ఒకటితో ప్రేమించింది అని పెళ్లి చేసుకుంటదట. ఒప్పుకోండి. చెల్లి ఎవరితో ప్రేమిస్తే ప్రేమ పెళ్లి నాకు ఇష్టం లేదని తెలుసు కదా. నువ్వెంత అరిచినా సరే నెక్స్ట్ డే లేదు, పెళ్లికి ఒప్పుకోవాల్సిందే. నేను ఒప్పుకోండుగా. వెనక్కి వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో. ఈడలాగా ఒప్పుకోడు. నా మాటిని 50,000 తీసుకొని లేచిపో, 2 రోజులు సెట్ అయిపోయి పెళ్లి చేసుకోండి రా, నేను ఇంట్లో నాన్న ఒప్పిస్తాను. ఓకే? ఏం ప్రాబ్లం కదా? నేను చూసుకుంటా, ఏ ప్రాబ్లం వచ్చినా. వెళ్ళిపో, రెచ్చిపో. థ్యాంక్స్ అన్న. ఇటు లేచిపోవడానికి. చెల్లెలు లవ్ మ్యారేజ్ చేసుకుంటా అంటే ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? చెప్పు. అరే నేను అసలు ఒప్పుకోను రా. లవ్ మ్యారేజ్ అంటే ఒప్పుకోను నేను. అది కనుక లవ్ మ్యారేజ్ చేసుకుంటే నీకు చెప్పుతో కొడతా నిన్ను. చెప్పుతోనా? సర్లే వద్దులే, వెళ్ళిపో. మా నాన్న ఎలాగో ఒప్పుకోడు కానీ ఇగో నువ్వే ఎవరితో వెళ్ళిపోయి లేచిపో. ఒరే ప్రసాద్, చెప్పు నాన్న. చెల్లి ఎక్కడున్నా సరే తీసుకొని రారు, వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం. ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. నీకు వినిపించదు కదా? రాసి చూపించారు. ఇద్దరు తీసుకొచ్చేస్తాను. తీసుకొచ్చి వెళ్ళిపో. నేను ఇంకా ఏర్పాట్లన్నీ చేస్తాను. ఒరే దొరా, చెల్లెలు ఎక్కడున్నా తీసుకురారా. తీసుకొచ్చి మన ఇంటి ముందు పెళ్లి చేద్దాం, లేకుంటే పరువు పోద్ది మనది. ఉందా నాన్న మనకు పరువు? ఉన్నది బోల్డ్ అంత ఉంది. బావా, నాన్న ఇంట్లో పెళ్లికి ఒప్పుకున్నారు. మా నాన్న కూడా ఇంట్లో ఒప్పుకున్నాడు. చెల్లి ఎలాగ ఉంది? చెల్లెలు ఎలా ఉందేంటి? నా దగ్గరికి ఇప్పుడు వచ్చిన చెల్లెలు. ఇప్పుడు మా చెల్లి దగ్గరికి వచ్చింది కదా, మీ ఇద్దరు కలిసి మా నాన్న దగ్గరికి వస్తే పెళ్లి చేసేస్తాం. మనకి ఆనందంలో ఏం తెలియదు, మందు వేసుకుని మాడుకుందాం. మందు తెచ్చుకున్నాడు, ముందే అర్థం. ఇప్పుడు ఇది నేను, ఇది మా చెల్లి. ఇప్పుడు ఇది నేను, ఇది మా చెల్లి. మా చెల్లి నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చింది. మా చెల్లి నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చింది. మీ చెల్లి అంతా రాలేదే? మీ చెల్లి కూడా నా దగ్గర రాలేదే. మీ చెల్లి మొన్న రెస్టారెంట్ లో కలిసిందా? అవును. వచ్చి ఏమంది? మా అన్నయ్య ఒప్పిస్తానంది. అవును, నిన్ను ఒప్పిస్తానని నాతో చెప్పింది. అమ్మాయి మీ చెల్లి అవునా? కాదు, నువ్వు పొరపాటు పడుతున్నా. ఆ అమ్మాయి నీ చెల్లి. నీకు అర్థం అవట్లేదు. అది నీ చెల్లి, అది నా లవరు. కాదు, నా లవర్, అది నీ చెల్లి. ఇప్పుడు మా చెల్లి ఇద్దరు అంటే ఆ రోజు అదే వస్తాయి. ఒకసారి ఉండి నేను ఫోన్ చేస్తా. హలో డార్లింగ్ చెప్పు. ఎక్కడున్నావు? నీ గుండెల్లో. గుండెల్లో. ఒక్క నిమిషం ఫోన్ చేస్తాను దానికి. డార్లింగ్ లైన్ లో ఉండి అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు. అన్నయ్య. హలో, ఎక్కడున్నావు? నీకు తెలీదా? నా గుండెల్లోనే ఉన్నావు కదా? అవును. గుద్దేస్తున్నావు లోపల. మన ఇద్దరిని మోసం చేసింది అది సేమ్ స్పాట్ దగ్గర ఉంటుంది చూడు. ఖచ్చితంగా అక్కడే ఉంటుందా? డార్లింగ్ ఇలారా, ఈ రోజు ఇక్కడ పార్క్ లో చాలా బాగుంది. ఏమైంది డార్లింగ్? మా అన్నయ్యలు. ఎవడాడు? మా అన్నయ్య. ఈడెవడు? మా అన్నయ్య. ఈడెవడు? మా అన్నయ్య. మరి రాఖీకి రాలేదంటే మా దగ్గరికి, రాఖీ పండుగ కలలేదంటే మీ అన్నయ్య అనుకుంటా. ఎవరు బ్రో మీరు? నువ్వు మా తమ్ముడుతో రా. నాగబాబు సార్, ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది రాంప్రసాద్, బాగా ఎంజాయ్ చేశాం. థ్యాంక్ యూ. కన్ఫ్యూజన్ చాలా క్రియేటివ్ గా ఉంది.
అందరూ బాగా చేశారు, చాలా ఎంటర్టైన్ చేశారు. లాస్ట్ ఫినిషింగ్ టచ్ కూడా చాలా బాగుంది. గుడ్, గివ్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్, చాలా 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 బాగా అనిపించింది. అండ్ మా హరితని పెట్టుకొని మీరు ఆవిడకి ఏదైతే చేయాలో అలాగే దొరబాబు గారు మంచి సపోర్ట్ అండి, మీకు కరెక్ట్ గా కుదిరింది. అందరికి కూడా క్యారెక్టర్స్ కుదిరింది, బాగా ఎంటర్టైన్ చేశారు. సూపర్. దొరబాబు నైట్ టైం మందు తాగడం మానేసాడు మేడం. రేపు షూటింగ్ అంటే ముందు రోజు తాగడం మానేసాడు, నాకు హెల్ప్ అవుతుంది. కానీ చాలా చాలా బాగా అనిపించింది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రాఖీ స్పెషల్ స్కిట్. థ్యాంక్ యూ. ఒక సైకో భార్య తన భర్తని పెట్టే తిప్పలు చూస్తే ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు. మరి తన భార్య వలలో చిక్కుకుపోయే అమాయకపు భర్త పరిస్థితి ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ ది స్టేజ్. మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో, మన పెళ్ళై 20 ఏళ్ళు అయింది. మన మంచం బాగా పాడైంది, దాన్ని రిపేర్ చేయిద్దాం. చెదులు పట్టడం వల్ల మంచం పాడైందని చెప్పండి. చూసే వాళ్ళకి మీరేదో పీకేరు అనుకుంటారు. అయినా నా గురించి నువ్వేమనుకుంటున్నావు? చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నీ మొగుడు అరుదైన పుస్తకం, కొంతమంది మాత్రమే చదివారు. నేను తెరిచిన పుస్తకం అండి, చాలా మంది చదివారు. నేను ఏదైనా చెప్పానా? ఏ భర్త తన భార్యకి చెప్పలేని విషయం నీకు ఒకటి చెప్తాను. ఏంటండి? రేపు నేను పోయిన తర్వాత నువ్వు ఒంటరిగా ఉండకు, నీకంటూ తోడునెవరినన్నా చూసుకో. దానికి మీరు పోవడం ఎందుకండి? అయినా ఇంతకీ అమ్మాయి ఎక్కడ? అమ్మాయి కాలేజీకి వెళ్ళిందండి. నాలాగే చాలా పద్ధతిగా ఉంది. కాలేజ్కి వెళ్ళానంటే నమ్ముతాను, కానీ పద్ధతిగా ఉందంటే నేను నమ్మను. పద, లోపలికి. వాడికి సంబంధం లేదు. నా కూతురు. అదే, ఓకే ఓకే. చిన్నగా మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా ఓటు, నా సొగసిరితో వేస్తా ఓటు. అన్ని సార్లు కొట్టకు, ఎవడని చూస్తే సిపియు చేస్తున్నాం అనుకుంటారు. సిపి కాదు, సిపిఆర్. భాస్కర్, ఏంట్రా? మనకు పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు కదా, వాళ్ళకి ఏం పేర్లు పెడదాము? అబ్బాయి పుడితే ఏం పేరు పెడతావు? అబ్బాయి పుడితే అర్జున్ కపూర్, అమ్మాయి పుడితే జాన్వీ కపూర్. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు, బోని కపూర్ని చేసుకుంటున్నావు. వద్దొద్దు, ఇలా వదిలేస్తే ఏదో అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ కూడా అంటాను. అర్జెంట్ గా మీ అమ్మతో మాట్లాడతా పదా, పిలు. ఎవరమ్మా వీడు? నేను ప్రేమించానమ్మా. కూతురు ఎవరితో తిరుగుతుంది, ఎక్కడికి వెళ్తుంది, నా మాత్రం చూసుకోవే నువ్వు. చూసుకోవాలంటే నేను ఇంట్లో ఉండాలి కదండి. శాంతి దగ్గర ఉన్న విశేషం ఏంటంటే అన్ని ఓపెన్ గా చెప్పేస్తారు. నీ పేరేంటి? భాస్కర్. ఇంతకేం చేస్తూ ఉంటావు? సాఫ్ట్వేర్ లో చేస్తుంటాను. మా భార్యకి నా కూతురికి నచ్చావు కాబట్టి ఓకే, నాకు కూడా ఈ సంబంధం ఇక్కడ పెళ్లి చేసేసుకో. ఓకే. ఈ రోజు నుంచి ఇంట్లోనే ఉంటానండి. ఇంట్లోనే ఉండు, ఓకేనా? ఏమే, కాఫీ తీసుకురా. తీసుకొస్తాను. అమ్మా, నా తలనొప్పిగా ఉంది సార్, టీ తీసుకురమ్మా. తీసుకొస్తానమ్మా. ఏయ్, ఫస్ట్ కాఫీ చెప్పింది ఎవడు? నువ్వు. మరి మీ అమ్మ చెప్పిన టీ తీసుకొస్తున్నావు? తను మా అమ్మ. నన్ను నవమాసాలు మోసి పెంచి 22 సంవత్సరాల దాకా చూసుకున్నది. నేను మా అమ్మ చెప్పింది ఏంటో, నువ్వు చెప్పింది ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ 2 సంవత్సరాలు ప్రేమించుకున్నాం. ఎక్స్క్యూజ్ మీ, నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. అంకుల్, మేము హనీమూన్ కి వెళ్దాం అనుకుంటున్నాం. అయితే అరకు వెళ్ళు బాబు, బాగా డెవలప్ అయిపోయింది. నేను కొడైకెనాల్ వెళ్తా. అరకు వెళ్తే ఏమవుతుంది బాబు? నాకు కొడైకెనాల్ అంటే ఇష్టం. గొడవలొద్దు, అరకు ట్రిప్ ఏదో మేమే వెళ్తాం, మీరన్నా ప్రశాంతంగా ఉండండి. అజర్, ఏంట్రా అర్జెంట్ ఆయిల్ తీసుకురామన్నా? ఇది ఎవరికైనా జరక రాస్తే నా మాట వింటారు కదా. అవును, నీ మాట వింటారు. నా పెళ్ళానికి రాస్తా. అతను నిన్ను ప్రేమించిందే కదరా? ప్రేమించింది 20% ప్రేమ మాత్రమే చూపిస్తుంది, 80% వాళ్ళ అమ్మ మీద నాన్న మీద ఉంది. ఒరే, ఇది రాస్తే 100% నిన్నే ప్రేమిస్తుందిరా. కానీ ఒకటి ఏంటి? ఇది పని చేస్తది, కానీ ఇది కొన్నోళ్ళు ఎవరు ప్రశాంతంగా లేరు. అవసరం లేదు. ఎంత ఆయిల్ ఎంత? 10,000. ఇదిగో తీసుకో. ఫైమా, ఏమండి? ఈ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టాను. ఒక్క నిమిషం అండి, మా అమ్మ చీర కుట్టించుకురమ్మనేది, పోయి కుట్టించుకుని వస్తా. మొగుడు ఇంట్లో ఉన్నా కూడా అమ్మ చీర ఇంపార్టెంట్. అబ్బా, అమ్మని మొగుడిని కంపేర్ చేయకండి. అమ్మ జన్మని. ఫైమా, జాగ్రత్తగా వెళ్ళి హ్యాపీగా. సరే, బాయ్.
ఏమైంది కరెంట్ సగ్గని కొట్టిందా? భాస్కర్ ఆ. నేను వెళ్ళాలా? ఇప్పుడే కదా వెళ్తానన్నావు. నేను ఎక్కడికి వెళ్ళను భాస్కర్. ఇడు ఆయిల్ ఇచ్చాడు చేస్తాడు దీనికి. నువ్వే కదా వెళ్తానన్నావు. వెళ్ళను భాస్కర్. సరే రా. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నాకు ఎందుకు వస్తా టాయిలెట్ వస్తుంది బాత్రూమ్కి వెళ్తా. నేను వస్తా. నేను హనీమూన్ వెళ్ళట్లేదు ఇద్దరిని తీసుకెళ్ళడానికి టాయిలెట్. నీకు నేనంటే ఇష్టం లేదు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. హాయ్ భాస్కర్, ఎలా ఉన్నావు? బాగున్నావా? బానా నా చిన్నప్పుడు క్లాస్మేట్స్. టీ తీసుకురా ఫస్ట్ టీ తీసుకురా. ఈ రోజు నా బర్త్డే, మంచి పార్టీ అరేంజ్ చేశాను. ఓన్లీ మన ఫ్రెండ్స్ మాత్రమే. హ్యాపీగా నేను మీ బర్త్డే ఫంక్షన్ కి వస్తున్నాను. నో. చిన్నప్పుడు ఫ్రెండ్స్ రా. నేను వస్తాను. వెళ్తావా? బుర్ర బొక్కెట్టుకొని వెళ్తామంటావేంటి? వాళ్ళు ఎప్పుడో పోయారు, మళ్ళీ జీవితంలో ఇంటికి రారు. వెళ్ళిపో నువ్వు లోపలికి వెళ్ళు. అదే అజ్జారు ఆ ఇడుగు మంది ఏదో కనిపెట్టరా, చచ్చిపోతున్నాను. ఇది బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వట్లేదు. అమ్మా ఏంటి గోరింటాకు పెట్టుకున్నావేంటి? బట్టలు సర్దుకో. ఎందుకమ్మా? అంటే ఆషాఢ వస్తుందమ్మా. భార్య పడితే ఒక ఇంట్లో ఉండకూడదు. మనం వేరే ఇంటికి వెళ్తుందా? నిన్న భాస్కర్ ని వదిలిపెట్టి రానమ్మా. ఏయ్ చెంప వగులుద్ది. ఏయ్ తన బట్ట సద్దు అనకాల రాను. పైమా పంపలో దీపాలు ఆపుకొని ఏం చేస్తున్నావే లోపల? తినడానికి ఏమైనా చేసావా? ఏదోటి మాట్లాడే. ఓ మై గాడ్, కుక్కర్ డ్రమ్ తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్. మావి గారిని ఏం చేసావే? చంపేశాను భాస్కర్. ఏదో కోను కోసేసాను అన్నట్టు అంత ఈజీగా చెప్తావేంటి? మరేంటి భాస్కర్? ఏం చేసావు? నిన్ను నన్ను ఆషాఢంలో కాపురం చేయదని ఒక నెల రోజులు తీసుకెళ్తానన్నారు. అందుకే పొడిచి బట్టలు మార్చుకోవాలా? 4 రోజులు అవుతుంది. భాస్కర్ కంగ్రాట్స్ రా. ఏంరా? అనుకున్నా సాధించాను. విరుగుడు కనిపెట్టాను. విరుగుడు వచ్చేసింది. సూపర్ రా. ఆ పొద్దున్నే 2 మూతలు చేసుకొని అలా చంపేసావేంటి? మరేంటి భాస్కర్, నీకు నాకు మధ్యలో వచ్చి మనం లేదో మార్చేద్దాము, విడదీద్దాం అనుకుంటున్నాడు. అందుకే చంపేశా. ఇదే మంచి టైం. బేబీ గడలో బాగా పనిచేస్తున్నానని చూస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు బేబీ? ఫుడ్ తీసుకొస్తా వెళ్ళి. డోర్ రాదుగా. ఎందుకు? తిప్పిచుడు. నువ్వు నాతోనే ఉండాలి, నా కోసమే ఆలోచించాలి, నాతోనే గడపాలి. ఎవ్రీ టైం, ఎవ్రీ సెకండ్ నువ్వు నాతోనే ఉండాలి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? నాగబాబు గారు, ఎలా అనిపించింది ఈ ఒబ్సెసివ్ స్కిట్? బాగుంది భాస్కర్. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఫైమా పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండం చేసింది. మంచి ట్రై చేశారు. నువ్వు బాగా చేసావు, ఫైమా బాగా చేసింది. ఓవరాల్ గా ఓకే, గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజా మ్యామ్. భాస్కర్ గారు, హారర్ కామెడీ మనం స్టేజ్ మీద చూడడం చాలా అరుదు. అది మీరు ప్రయత్నించారు. ఫస్ట్ ఆ ఎఫర్ట్ కి బిగ్ అప్లాస్. అండ్ ఫైమా దున్నేసావు. Everything was good. All the best. Thank you, ma'am, and thank you so much, Bullet Bhaskar and team. Thank you. మనం ఎవరినైనా మోసం చేయగలుగుతాము, కానీ మన అంతరాత్మని మోసం చేయలేము. అలాంటి ఒక అంతరాత్మ ఒక మనిషికి పెట్టిన ఇబ్బందులు నవ్వుల రూపంలో చూపించడానికి వచ్చేస్తున్నారు సర్ప్రైజింగ్ శ్యామ్ along with his team. So let's welcome them. భీమవరం పాల్మా
బాగా బీచ్ పోదమా మీద మీద ఫాలమా వైరల్ అవుది రీలుమా భీమవరం పాలమా బాగా బీచ్ పోదమా మీద మీద ఫాలమా వైరల్ అవుది రీలుమా. ఏవండి ఇంట్లో ఉన్నప్పుడు కాలు ఒప్పద్దని ఎన్నిసార్లు చెప్పాను, దరిద్రాలన్నీ మన ఇంట్లోకే వస్తాయి. నిజమేనే, మొన్నలుగే కాలు ఊపర కట్టి మీ నాన్న వచ్చాడు. మా ఇంట్లో వాళ్ళు లేట్ అనుకుంటే మీరు ఒక్క రోజు కూడా ఉండలేరా? మీ వాళ్ళు ఒంటి మీద ఉన్న దురద లాంటి వాళ్ళే, గోగునప్పుడు హాయిగున్ను, ఆపినప్పుడు మంటగా ఉంటారు. ఏదైనా మీ వాళ్ళంటే నాకు చాలా ఇష్టమే. మా ఆయన బంగారం. ఉండండి, మీకోసము నేను ఏదో ఒకటి తాగడానికి తీసుకొస్తాను. వీళ్ళు ఆస్తి కొట్టడానికి సవత్తల ప్రేమ ఎంతైనా చూపిస్తావులే. నమస్కారం సార్. నమస్కారం మేడం. నేను వీడి అంతరాత్మనే. వీడి మాటలో గుడిలో స్వామినాగా, వీడి ఆలోచనలో గుడి వెనక నా స్వామినాగా ఉంది. 7 శాతము అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి బాధపడుతూ ఉంటాను, తప్పదు. నామతమండ సార్. నమస్కారం సార్. మేడం గారు నమస్కారం అండి. మీరు మళ్ళీ జబర్దస్త్ రావడం మాత్రం ఈ సెట్కే కాల్ వచ్చిందండి. అబ్బాబ్బాబ్బా, ఏ కొట్లో కొన్నారా బిస్కెట్లు అంత బాగా వేస్తానువా? హలో పవిత్ర, అదే రేపు కలుద్దాం అన్నాం కదా, ఇటీ నాకు పెళ్లి అయిపోయింది చెప్పరా? చిచ్చి చిచ్చి, ఒకసారి కూడా పెళ్లి అవ్వలేదు, ఒకసారి కూడా పెళ్లి అవ్వలేదు. అని నాకు పెళ్లి అయితే నిన్నెందుకు అమ్మ కలుస్తానంటాను? ఒరి దుర్మార్గుడా, బంగాళాన్ని భార్యని ఇంట్లో పెట్టుకుని ఇదేం పాడు బుద్ధులు రా. రేపు కలుద్దామా? సరే సరే. నువ్వు పతివి కాదురా, పతి రూపంలో ఉన్న పశుపతివే. ఏవండి ఫోను మా అమ్మ నాన్నలకు కలవట్లేదు. ఇప్పుడే మీ అమ్మ నాన్నతో మాట్లాడనే, నువ్వు వస్తావని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. నేను ఏదో బాధపడతానులే, నువ్వెళ్ళు. బ్యాగ్ కూడా రెడీ చేసి ఉంచాను నీకోసం. ఓరు దుర్మార్గుడా, అప్పుడు బ్యాగ్ కూడా సర్దానవరా? అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. బాయాడూరెళ్ళిపోయింది. హలో పవిత్ర. ఊరు చూసారు సార్ ఈ డబుల్ యాక్షన్. మనిషి మంచోడు కానీ గుణమే గుడి చేయటని మీ అందరూ నన్ను అనిపించుకోవడం కదండి ఇలా చేస్తాను. వదలండి సార్, ఖచ్చితంగా గుణపడడం చెప్తాను. ఇడికే ఏంటి 3 రోజుల తర్వాత కలుద్దామా అంటే ఇప్పుడు మరి అవదంటావా? సరే సరే అలాగే పోవే. నువ్వు లేకపోతే ఇంకొకరు ఇన్స్టాగ్రామ్ లో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయితో కలుస్తాను. ఊరు దుర్మార్గుడా, ఇప్పుడు ఇంకో దాన్ని సెట్ చేసుకునివా? ఇది కనిపిస్తే కానీ వీడికి లాభం లేదు సార్, కనిపించి భయపెడతాను. ఎవరు నువ్వు అచ్చం నాలుగు ఉన్నావు? నీ అంతరాత్మనే, నీ మనసునే. అంతరాత్మ లోన ఉంటుంది కదా, బయట ఎందుకు వచ్చావు? లోపల ఒక్కపోతుందని బయటకు వచ్చినండి. నీలాగే లోన్ ఉన్న గాలి కోసం బయటకు వస్తే కొంపలు అంటుకుంటే వెళ్ళిపోతాను. కానీ మీరు చేస్తుంది నాకు నచ్చలేదు సార్. నేనే చేశాను రా. మీరు చాలా తప్పు చేస్తున్నారు సార్. ఆ పవిత్రని కలడం నాకు ఇష్టం లేదు. అదే నీ బాధ, అందుకే నేను పవిత్ర కళ్ళడానికి వెళ్ళడం లేదు. అది మంచోడే, జాను కళ్ళడానికి వెళ్తాను. మీరు అమ్మాయి నేర్చేద్దాం అనుకుంటారు. ప్రపోజ్ చేయడము. అబ్బా, యాక్టింగ్ వాళ్ళ దగ్గర చేయరా, నా దగ్గర కాదు. నువ్వు చెప్పిందల్లా నమ్మడానికి నేను లండన్ లో ఉన్నాను అనుకుంటున్నావా? నీ గుండెల్లో ఉంటాను. రాత్రి పడుకునేటప్పుడు డేట్ ఊహించిన చెప్పా. అమ్మాయి రాగానే గట్టిగా పట్టేసి బొగ్గలు పిండేసి ముద్దులు పెట్టేసి ఏటేటో ఊహించుకున్నా. మరి అదే చెయ్యొచ్చు కదా. అమ్మో డబ్బులు ఆడుతుందేమో, చిచ్చి డబ్బులు ఆడుతుందేమో. దెబ్బలాడుతుందని తెలిసినప్పుడు అలాగెందుకు ఊహించవు? నన్ను ఎందుకు రెచ్చగొట్టువు? నాకు అవన్నీ తెలియదురా. నువ్వు ఊహించుకోనువో, నేను ఫిక్స్ అయిపోను. నువ్వు ఖచ్చితంగా అలా చేయాల్సిందే. ఒకవేళ అలా చేయలేకపోనువా నిన్ను విడదీసేతను. రే నువ్వేం చేసుకుంటావు చేసుకో. కంట్రోల్ శ్యామ్ కంట్రోల్. అమ్మాయిని కలాలి. ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? వస్తానన్నాడే, టైం అయిపోతుంది, కనిపించట్లేదు. హాయ్ హాయ్ జాన్ బేబీ, బాగున్నారా? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇంకేంటి విశేషాలు? మీరే చెప్పాలండి. నువ్వెందుకు వచ్చావు? అదేంటండి, నిన్న మీరే అన్నారు కదా రేపు కలుద్దాం రమ్మని, అందుకే వచ్చాను. అయ్యో మిమ్మల్ని కాదండి. నిజంగా వెళ్ళిపోమంటారా? జాన్ గారు మిమ్మల్ని కాదు, మీరు కూర్చొని చెప్తాను. శ్యామ్ గారు చెయ్యేసావా? చెయ్యి చేతను. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి, అంతేగాని ఇలా తిడుతూ నన్ను బాధ పెట్టొద్దండి. అయ్యో మిమ్మల్ని కాదండి, సారీ. మీరు కూర్చొని చెప్తాను. నా మనసునే ముద్దుగా వాడు వీడు అంటాను. అంటే నా బాడీలో నా మనసు ఒకటే నచ్చిందా? నాకు సిగ్గేస్తుందండి. అబ్బా సూపర్ బ్యూటిఫుల్ కెమిస్ట్రీ.
ఒరే నువ్వు ఇక్కడ కూడా వచ్చావా? నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రావడానికి కుక్కవా నువ్వు? సిగ్గులేదా? ఏంటేంటి నాకు సిగ్గులేదులే. అవునులే నువ్వు రమ్మని గానీ వచ్చాను కదా, అందుకే లోకమైపోయాను. ఇంకొకసారి నీకు కనబడితే అడుగు. జాను 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 ఒరే నీకే పోయే కళ్ళు పట్టుకుందిరా. 4 సంవత్సరాల ప్రేమ 4 నిమిషాల్లో మింగేస్తే కదరా ఎదవా. లోపల గంజా తోట పెట్టుకుని బయట తులసి మొక్కలు నటించి తెలగే ఉంటుందిరా. రే అమ్మనేను ఆఫీస్కో టైం అయిపోయింది. రే నీ పని ఎలా కాదు. ఆఫీస్ టైం అయిపోయిందా? అక్కడే కొలుసుకుందామా. హాయ్ సార్, దిస్ ఈజ్ మిస్టర్ అంతరాత్మ. ఈ డొక్కుల కంపెనీకి నేనే మేనేజర్ నేను కూడా టైంకి వచ్చాను. ఈ వర్కర్స్ మాత్రం టైంకి రారేటండి. ఈ టైమింగ్ ఏంటో అర్థం కాదండి బాబు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. లవ్ కుమార్, ఎందుకు లేట్ అయ్యా? సార్ అది ఎవరా నాకన్నా ముందు వస్తావా నువ్వు? లవ్ కుమార్ నన్నే రా అంటావా? కొంచెం అర్థం చేసుకోండి సార్. సరే సరే, టెన్షన్ పడుతున్నావు, క్షమించేస్తానులే. ఓకే సార్. నేను క్షమించాను. ఎలా నువ్వు ఎవడరా క్షమించడానికి? నువ్వు ఎవడమంటావు క్షమించడానికి? సార్ కొంచెం అర్థం చేసుకోండి సార్. వెళ్ళిపోమంటాను కదా, వెళ్ళిపోరా. నువ్వెవరో చెప్పడానికి? ఆటోలో ఒక ఆత్మ గారిని నాకెవరు చెప్పడానికి? నా పేరు అంతరాత్మ అని తెలిసి కూడా నన్ను మళ్ళీ గుచ్చి తిడతావరా నువ్వు? ఎలాగిచ్చామమ్మా దెబ్బ? ఒరే ముందు ఉండలే. సరే నేనేం చేయాలో చెప్పు. లోపల ఒకలాగా బయటలో ఒకలాగా ఉండి మా అంతరాత్మలు బ్యానాలు తినేస్తున్నారా. నాకు అర్థమైంది. నేను లోన్ ఏంటో అనుకుంటాను, బయట కూడా ఈసారి అదే అంటాను. లోన్కి వెళ్ళిపోరా, నీకు దండం పెడతాను. లోన్కి వెళ్ళిపోరా. వెళ్ళిపోతాను. తప్పేసారి లోన్కి వెళ్ళిపోను. ఏమండి ఉందంటే అమ్మో అంతరాత్మ. చెప్పండి. ఈ అడ్రస్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, చెప్తారా కొంచెం? ఓ ఇదేనా? ఇలా స్ట్రైట్ గా వెళ్తారా? ఎంత ఎలా ఉంది? అమ్మో అంతరాత్మ. మనసు తక్కువ మనసు. మీకు పెళ్ళి అయిందండి? అవ్వలేదండి. మరి మీకు పెళ్ళి అయిందా? మాకా ఒకసారి కూడా అవ్వలేదు. ఈడొచ్చండి. సరే సరే మీరు వెళ్ళండి బాబు. అబ్బా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఒక్క నా కొడుకు కూడా కరెక్ట్ కొంటే లోపల ఒకటి బయట ఒకటే, తర్వాత చూసుకుందాం. ముద్దు ముచ్చటంతో బాయమోతి పళ్ళు రాలిపాయ బామ్మ బాయ్య ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల అదే బామ్మ బాయ్య ఒల్లెంకల. సర్ప్రైజింగ్ శ్యామ్ అండ్ టీమ్. సో జడ్జెస్ నాగబాబు సార్, ఎలా అనిపించింది ఈ స్కిట్? నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇది అంతరాత్మ అనేది మన చిరంజీవి గారి సినిమా ఒకటి ఉంది అన్నయ్య, అది చాలా పెద్ద హిట్ ట్రాక్. అది కూడా కాకుండా అసలు ఒకసారి అంతరాత్మ బయటకు వచ్చి నీతో కమ్యూనికేట్ అవటం అది బాగుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ గా కాంట్రడిక్షన్స్ అవి బాగుంది. నారాయణ శ్యామ్ మంచి కంటెంట్ సెలెక్ట్ చేస్తున్నారు ఆఫ్టర్ లాంగ్ టైం. గుడ్. ముగ్గురు అందరూ బాగా చేశారు. శ్యామ్ అండ్ నారాయణ వెరీ గుడ్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ గారు. అమ్మయ్యా మా శ్రీకాకుళం వాళ్ళు బ్యాక్ టు ట్రాక్. సూపర్. చాలా 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 బాగా నచ్చింది మాకు. అండ్ నారాయణ ఈరోజు అద్దరు కట్టేశారు. సూపర్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. సో మన అందరి ఫేవరెట్ ఫటాఫట్ ఫన్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు జరగబోతుంది వైజాగ్ వర్సెస్ శ్రీకాకుళం సర్ప్రైజింగ్ శ్యామ్ అండ్ బుల్లెట్ భాస్కర్ టీమ్. రండి. పిక్చర్ ప్లీజ్. పిక్చర్ అవుట్. ఆయన అలా జారిపోతున్నాడు. 30 seconds హోల్డ్ చేయాలి. బాగుంది. 5, 4, 3, 2, 1. Good. Out. The judges శ్రీకాకుళమా వైజాగ్? ఇద్దరు బాగా చేశారు కానీ ఉత్తరాంధ్ర పర్ఫెక్షన్
శ్రీకాకుళం వర్సెస్ వైజాగ్ లో శ్రీకాకుళం వాళ్ళు గెలిచారు. యు ఆర్ అప్గ్రేడెడ్ టు ఫైనల్. All right, so Fadafat Fun Round lo we have our 3 finalists: Auto Ram Prasad and team, Rowdy Rohini and Tagbotu Ramesh Gari team, and Surprising Shaman team. So, vacheyandi stage మీద. Come on. Teams, ready? Picture please. Go. Come on. Formation start cheyandi. గలీజ్ ప్రతి ఒక్క పాయింట్ ని కన్సిడర్ చేస్తారు. కమాన్ పోస్ట్ ని 30 సెకండ్స్ హోల్డ్ చేయాలి. Judges, over to you. ఎవరు ఈ పోజ్ కరెక్ట్ గా చేశారు? Who are the winners? రామ్ ప్రసాద్. Wonderful fitness. So finally the moment has arrived. The time is here. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాము. ఆల్మోస్ట్ 10 ఎపిసోడ్స్ నుంచి ఎవరు గెలుస్తారు అని. టీమ్ లీడర్స్ రండి. రాకెట్ రాఘవ దగ్గర స్టార్ట్ చేద్దాము. సో జడ్జెస్ ఇంద్రజ గారు, తాగ్బోతు రమేష్ అండ్ రౌడీ రోహిణి టీమ్. ఇంద్రజ గారు. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. ఇంద్రజ గారు. Jump. Let's begin with Dhanadhan Auto Ram Prasad and team. Indraja garu 10. Full score 20 out of 20. మరి మా ధనాథన్ ధనరాజన్ టీమ్ కి ఇచ్చే స్కోర్ ఇంద్రజ గారు 10 ఇచ్చారు. నాగబాబు సార్. అండ్ ద స్కోర్ ఇస్ Oh my God, judges! Both teams ki equal scores ichesaru. So is it a tie? No, Ram Prasad 4 దీంతో కలిపి 4 skits Ram Prasad and ఇవాల్టి winning తో 3 skits. సో ఎపిసోడ్ విన్నర్ ధనరాజ్ గారు, బట్ సార్ ఇవ్వబోయే 50,000 రూపీస్ విన్ చేసుకోపోయే రామ్ ప్రసాద్. Requesting judges to join us in this celebration. Our grand prize iche mundu we have many more tiny prizes, the motivational prizes. So let's finish that first. The judges, best punch of the day 1,000 rupees goes to రోహిణి గారు. అంటే నీ జీతంతో దాని జీవితాన్ని నాశనం చేశావు. All right, next వచ్చి best performer of the day ఫైమా. All right, next వచ్చి the best write up of the day 5,000 rupees goes to సర్ప్రైజింగ్ షాప్. Now it's time to present the 5,000 rupees check from Zabardast to the winners of Fadafat Fun Round, which goes to once again Auto Ram Prasad. Thank you. And finally, best kit 5,000 rupees goes to Dhanadhan Dhanraj. Now finally, the one and only 50,000 rupees Auto Ram Prasad. సార్ ఇప్పుడు ఇంకా ఎన్ని మంత్స్ వరకు ఈ రేస్ నడుస్తుంది? ఇంకొక 15 ఎపిసోడ్స్. 15 episodes race already has begun. The race for 1 lakh rupees only on Zabardast Khatarnak Comedy Show.
ఇప్పుడు మన టట్టర్ ఆటో రామ్ ప్రసాద్ గారు మాట్లాడబోతున్నారు. చూడడానికి అందరం ఫ్రెండ్లీగా ఉన్నా తెలియకుండా లోపల చిన్న కాంపిటీషన్ అనేది ఉంటది. ఎలాగైనా గెలిచి ఇన్ని సంవత్సరాల నుంచి స్కిట్లు రాస్తున్నాను, చెయ్యాలి అనిపించింది మనస్ఫూర్తిగా గట్టిగా. మా టీం కూడా రోజు నేను ప్రాక్టీస్ చేస్తుంటే ఎవరు చేసేవారు కాదు, ఇదంతా నా కష్టమే. వన్ థింగ్ ఇస్ మనమందరం కూడా వి నీడ్ టు గివ్ అ బిగ్ అప్లాస్ ఫర్ నాగబాబు సార్. మంచి స్కిట్స్ రావాలి, ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేయాలి, జబర్దస్త్ ని నిజంగా జబర్దస్త్ గా తీసుకురావాలని చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టారు నాగబాబు గారు. నిజంగా వి ఆల్ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు హిమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. నాకేంటంటే జబర్దస్త్ అనేది గుడ్ టీఆర్పీ రావాలని నా కోరిక. సో మేము ఖర్చు పెట్టేది చాలా చిన్నది, కానీ మీకు వచ్చే పేరు లేకపోతే జబర్దస్త్ కి వచ్చే పేరు చాలా పెద్దది. మాకు అది ముఖ్యం. సో అందుకని ఇట్స్ ఓన్లీ అవర్ హానెస్ట్ సపోర్ట్ ఫర్ ఆల్ యూ గైస్. అండ్ మీరు ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇదండి మన ఇవాల్టి జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాము. అండ్ ద కాంపిటీషన్ కంటిన్యూస్ ఫర్ 1 lakh rupees. See you next week. Until then, take care. Bye bye. We love you. Zabardast ga. Good night, everybody.